ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీవు చెయ్యు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఎంతో ఆశపడుతున్నాడు. మన అక్కరలు తీర్చాలని, మన అవసరతలన్నిటినీ తన మహిమైశ్వర్యంలో తీర్చాలని దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం చేసే కార్యమంతటినీ ఆ దేవుడు ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని మన కొరకు తెరిచేవాడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం అప్పుల పాలవ్వడానికి, ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనం చేసే పనిలో అభివృద్ధి లేని కారణాన్ని బట్టి ఎంతో నష్టాన్ని చూస్తున్నాము. కష్టపడడానికి, ప్రయాసపడడానికి, ఎక్కువ సమయం పని చెయ్యడానికి మనం సిద్ధంగానే ఉంటున్నాము. కానీ ఆ పని అనుకున్న ఫలితమును ఇవ్వలేకపోవచ్చు. ఈనాడు మనకొచ్చే జీతం సరిపోక బయట ఎంతో మంది వద్ద అప్పులు చేస్తున్నాము. పిల్లల చదువుల కోసం, వారి ఆరోగ్యం కోసం, పిల్లల వివాహాల కొరకు, వారిని పై చదువులకు పంపడం కోసం, ఇలా కుటుంబంలో అక్కరలు కొరతలు తీరాలని ఎన్నో అప్పులు చేసే వారిమిగా ఉంటున్నాము. మనుషులపై ఆధారపడుతున్నాము. ఎవరిని అడగాలి, ఎవరి వద్దకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటున్నాము. తీరా మనుషులు ముఖం చాటేసే వారిగా ఉంటున్నారు. సహాయం చెయ్యడానికి వెనకాడేవారిగా ఉంటున్నారు. ప్రియ విశ్వాసి, భక్తుడు సహాయం కొరకు కొండల తట్టు కన్నులెత్తి చూశాడు. ఎవరైనా తనకు సహాయం చేస్తారేమోనని, తన అక్కర అవసరత తీరుస్తారేమోనని భక్తుడు మనుషుల కొరకు వెతుకుతున్నాడు. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఎంతో బాధపడి చివరకు తను గ్రహించింది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే తనకు సహాయం కలుగును అని భక్తుడు ఎరిగినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచి తన బిడ్డల అక్కరలను తప్పకుండా తీరుస్తాడు. అంతేకాదండి, నీ కొట్లలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగున్నట్లు యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తాడట. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! మనపై ఆయనకున్న ప్రేమ ఎంతో అపారమైనది కదా. ఈనాడు దీవెనలు, ఆశీర్వాదములు, అభివృద్ధి ఆ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఎవరైతే దేవుని మాట విని ఆయనకు తగినట్లుగా జీవిస్తారో, ఎందరైతే ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ నీతిమంతులుగా బ్రతుకుతారో, వారి కొరకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచుతాడు. ప్రియ విశ్వాసి, ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఆయన నీపై కుమ్మరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి దేవుని పాదపీఠము. దేవుని యొద్ద సకల విధములైన ఆశీర్వాదములు ఉన్నాయండి. కాబట్టి ఎల్లప్పుడూ మన కన్నులు ఆకాశమందున్న దేవుని తట్టు ఉండాలి. నిత్యము ప్రార్థించే వారిమిగా, ఆయనకు మొరపెట్టే వారిమిగా ఉండాలి. ఈనాడు చాలా మంది దేవుని వైపు చూసే అనుభవం లేక, వారు చేసే పనిలో, వారి ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదము లేక తీవ్రమైన అప్పుల సమస్యలలో చిక్కుకుంటున్నారు. ఎంతో దుఃఖిస్తున్నారు. కానీ అప్పు తీర్చే సామర్థ్యం గల దేవుని వైపు చూడని వారిగా, ఆయనకు ప్రార్థించని వారిగా ఉంటున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ పరిస్థితి ఎలా ఉంది? అనారోగ్యంతో బాధపడుతున్నావా? హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నావా? వ్యాపారం స్టార్ట్ చేయడం కోసం ఎదురు చూస్తున్నావా? ఇల్లు కట్టాలని, అప్పులు చెల్లించాలని, వాహనాలు కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ కొనాలని, పిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలని, వారిని పై చదువులు చదివించాలని, ఇంకా ఇతర పనులు చెయ్యాలని ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే నీ అక్కర తీర్చి నిన్ను ఆశీర్వదించే నీ దేవుని వైపు చేతులెత్తు. విశ్వాసంతో ప్రార్థించు. దేవా, నా అక్కర ఇది, నా కష్టం ఇది, నాకీ కొరత ఉంది, ఫలానా వారికి డబ్బివ్వాలి, ఫలానా అప్పు తీర్చాలి అని నీ ప్రతి పరిస్థితిని నీ దేవునికి చెప్పు. ప్రియులారా, నీ దేవుడు మనుషుల వంటి వాడు కాదు.
తప్పకుండా నీ అక్కరను నీ కొరతను తీరుస్తాడు. నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనిని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. ఏమీ లేని వానిగా దేవుడు నిన్నెప్పటికీ ఉంచడండి. కాబట్టి ఈ దినము నుండి ప్రార్థించు, నీ దేవునికి మొరపెట్టు. ఆ దేవునికి నీ జీవితంలో ఏ కార్యము అసాధ్యము కాదు. సమస్తము సాధ్యం చేస్తాడు దేవుడు. నీవు చెయ్యు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచేవాడిగా ఉన్నాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చెయ్యవు అని దేవుడు పలుకుతున్నాడు. ఈ దినమున దేవుడు మనకు చక్కని వాగ్దానమిస్తున్నాడండి. ఇది తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడంటే ఈ వాగ్దానాన్ని చేతిపట్టి విశ్వాసంతో మనం ప్రార్థించాలి. నమ్మకంతో ఆయన వైపు చూడాలి. మనము దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ దినము నుండి నీ ఉద్యోగ విషయమై, నీ వ్యాపారం విషయమై, నీ చేతి కష్టం ఫలించాలని దేవునికి మొరపెట్టు. అలాగే ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని, భౌతికంగా ఆశీర్వదించబడాలని, గొప్ప మేలుల చేత నీ కుటుంబం నింపబడాలని ఆ దేవునికి కన్నీటితో మొరపెట్టు. తప్పకుండా నీ జీవితంలో సమస్తము సాధ్యం చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మేము చేసే కార్యమంతటిని ఆశీర్వదించాలని ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి మా అక్కరలు కొరతలు తీర్చే దేవుడోగా, మమ్మను ఆశీర్వదించే దేవుడోగా, మమ్మను హెచ్చించి ఫలింపచేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ఉద్యోగంలో, మా వ్యాపారంలో మేము ఎంతో ప్రయాసపడుతున్నాము, ఎంతగానో కష్టపడుతున్నాము, కానీ అనుకున్న ఫలితాలను పొందలేకపోతున్నాము దేవా. ఏమీ పొందుకోలేని వారిమిగా కృంగిపోయిన స్థితుల మధ్య ఉంటున్నాము దేవా. ఎన్నో అక్కరల కొరతల మధ్య నలిగిపోతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా. మా కుటుంబాలను మీరు దీవించండి. ఆత్మీయంగా, ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి అక్కరను కొరతను తీర్చే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మా కుటుంబాలలో, మా జీవితాలలో ఉండే ప్రతి సమస్యను, శ్రమను, ఆటంకాలను, అపాయాలను మీరు దూరపరచండి దేవా. అక్కరలు కొరతలు కూడా మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రవ్వా, మాకు కావలసిన వాటి విషయమై మనుషుల వైపు చూడకుండా, వారిపై ఆధారపడకుండా మిమ్మును అడిగి, మీకు ప్రార్థించి, మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు పనులు చేసుకుంటుండగా, రకరకాల ప్రయత్నాలు చేయాలని వెళ్తుండగా మీరే వారితో కూడా ఉండండి. కావలసిన బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. శత్రువుల నుండి, అపాయాల నుండి, ఆటంకాల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాధారాన్ని కొనసాగిస్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయాలు చేస్తున్న
బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలకు చక్కటి ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు రకరకాల అక్కరలు కొరతలు కలిగి చేసే పనిలో అభివృద్ధి ఆశీర్వాదం లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అలాంటి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో, వారి చేతి పనులలో మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా. బిడ్డల్ని హెచ్చించండి దేవా. మీరే వారందరినీ గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, వివాహాలు జరగక, సంబంధాలు కుదరక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. అలాగే పరిచర్య చేస్తున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున వారి పరిచర్య నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి. అయ్యా, ఈ రీతిగా మీ పరిచర్య చేస్తుండగా ప్రతి ఒక్క శత్రు క్రియల్ని లయపరచండి దేవా. సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ ఎదుగుదలను, ఆత్మీయ బలాన్ని నీ బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ కార్యములను జరిగించే వారిగా మీరే వారందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ఆ యొక్క కేసు కొట్టివేసేలాగున నీ బిడ్డలకు మీరే ఘనమైన విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పక్షంలో మీరే న్యాయం జరిగించండి దేవా. ఈనాడు గృహాలు లేవని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన గృహాలను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కట్టే వారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి. పనివారు నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. గృహ నిర్మాణాల కోసం లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని లోన్స్ కొరకు అప్లై చేస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి. అలాగే దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో, మరణకరమైన పరిస్థితులు ఉంటున్న ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, స్వంత వారిని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. మీరే వారిని పోషించమని, అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యాభర్తల మధ్య సఖ్యతను, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. వారి మధ్య విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకునే
కాపాడుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, బాధలన్నిటినీ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.